తర్వాత ఈ పిరమిడ్ నిర్వాహకులకు, నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి శ్రీనివాసరావు గారికి, వారి కుటుంబాలకి, ఇక్కడ మీ చేసినటువంటి మీ అందరికి కూడా కృతజ్ఞతాభినందనలు తెలియజేసుకుంటూ, ఈ గురు పూర్ణిమ సందర్భంగా ఉన్నటువంటి క్లాస్ని కొంచెం డీటెయిల్డ్గా చెప్పుకుందాం. వినపడుతుందా అందరికీ? సరిపోతుంది కదా? ఓకే. ఈరోజు మనం కలుసుకున్నటువంటి సందర్భం ఏంటంటే గురు పూర్ణిమ. అంట్లో రెండు అర్థాలు ఉన్నాయి. మొట్టమొదటిది గురు, రెండోది పూర్ణిమ. ఈ రెండు అర్థాలని కనుక మనం విడదీసి నేర్చుకోగలిగితే ఈ యొక్క దినం యొక్క ప్రాముఖ్యత, ఆ ప్రాముఖ్యతను మన జీవితాల్లో మనం ఎలా అన్వయించుకుంటే మనం ఆధ్యాత్మికంగా ముందుకు వెళ్ళి మనం దేనికోసమైతే ఈ జీవితంలోకి వచ్చామో దాని పరమార్థాన్ని తెలుసుకొని మనం చేరవలసినటువంటి తీరాలకు మనం చేరి మన జీవితాన్ని సార్థకం చేసుకోవటానికి ఈ యొక్క గురు పూర్ణిమ అనేటువంటి దినం ఏ రకంగా సహాయపడుతుంది అనేటువంటి విషయం తెలుసుకోవటానికి ప్రయత్నిద్దాం. ప్రత్యేకంగా నేను ముందుగా చెప్పేది ఏంటంటే మనందరం కూడా మీరందరూ ఎవరు అని చెప్పి మనం ఎవరు అడిగితే మనం ఏం సమాధానం చెప్తాం? మీరందరూ ఎవరు అని చెప్పి బయట నుంచి ఎవరన్నా ఒక ఆఫీసులో వచ్చి ఎవరు మీరంతా అంటే ఏం చెప్తాం? అందరం ఒకే మాట చెప్తాం. ఏమని చెప్తాం? ధ్యానులం అని చెప్తాం. అంటే ధ్యానం అంటే ఏంటి? ఎప్పుడు కూడా ఒకే దాని మీద శ్రద్ధ కలిగి ఉండటం. ధీ అంటే బుద్ధి, యానం అంటే ప్రయాణం. ఇదివరకు చెప్పున్నాను నేను. కాబట్టి ఒకే బుద్ధి మీద ప్రయాణం చేస్తూ ఎప్పుడు కూడా ఒకే వ్యక్తి మీద కానీ ఒకే శక్తి మీద కానీ మనం కనుక దృష్టి కనుక నిలిపితే దాన్ని ధ్యానం అంటాం. అందుకని నేను ముందుగా క్లాస్ బిగిన్ చేయబోయేటప్పుడు ముందు చెప్పేది ఏంటంటే మనం నిజంగా ధ్యానులము అని చెప్పి ఈ క్లాస్ సమయంలో నిరూపించాలి. అంటే ఏంటంటే నేను ఇక్కడ క్లాస్ చెప్తున్నాను, మీరందరూ ఆ క్లాసు వినటానికని చెప్పి ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు ఏమవుతుందంటే మధ్యలో నేను చాలాసార్లు గమనించాను, నేను చక్కగా క్లాస్ చెప్తున్నాను, ఒక వ్యక్తి లేచేట వెళ్ళాడు అనుకోండి, ఏమవుతారు? ఏం జరుగుతుంది? అందరూ వెళ్ళి ఆ వైపు మీద చూస్తారు. అది సర్వసాధారణంగా జరుగుతుంది. ఇప్పుడు ఈయన వెళ్ళి ఆ కెమెరా దగ్గరికి వెళ్ళి చూడాడు అనుకోండి, అందరి దృష్టి ఈయన్ని ఫాలో అవుతారు. ఎక్కడికి వెళ్తారా అని చెప్పి అది సాధారణంగా జరుగుతుంది. కానీ ధ్యానం చేసేవాళ్ళు ఏం చేయాలి? ఎక్కడ ఏం జరిగినా సరే మాకు సంబంధం లేదు, నేను మాత్రం కంప్లీట్గా ఇటువైపే చూస్తూ ఆయన చెప్పేది గ్రాడ్యువల్గా వినాలి అనేటటువంటి ఇది ఉండాలి. అది ధ్యానంలో ఒక భాగం. అందుకని ఈ యొక్క లంచ్ ముందు అయిపోయేటటువంటి క్లాస్లో ఎక్కడ ఏమైనా జరగనివ్వండి, కంప్లీట్గా నేను చెప్పే దాని మీద నిమగ్నం అయ్యి ఉండండి. ఎవరన్నా మధ్యలో లేచారనుకోండి అని చెప్పి వెళ్ళిపోతుంది. ఎవరిని ఇటు జరగండి అట్లా. ఎందుకంటే సామాన్యంగా మనసు అనేది ఏం చెప్పారు? మనసుని ఏమంటే చెప్పారు తెలుసా? మనసు దేంతో పోలుస్తారు? కోతితో పోలుస్తారు. అది మామూలు కోతికాడు కాదు. ఆ మామూలు ఇటువంటి కోతి తెలుసా? పిచ్చి పట్టినటువంటి కోతి. ఎగ్జాంపుల్, మనిషి పిచ్చి పట్టినటువంటి కోతి. పిచ్చి పట్టినటువంటి కోతి కూడా కాదు, దానికి సారాయి దాపించినటువంటి కోతి. పిచ్చి పట్టిన తర్వాత దానికి సారాయి దాపించిన తర్వాత ఇంకా ఏం చేశారు? దానికి ఒక
పిచ్చి పట్టడం, సారాయి తాగటం, ఇంకోటి కూడా దయ్యం పట్టడం. మామూలు కోతే చెప్పిన మాట ఇందో, ఆ కోతి గనక మరీ గనక పిచ్చి పట్టి దానికి సారాయి దాపిచ్చి దానికి దయ్యం పడితే ఆ కోతి ఎలా ప్రవర్తిస్తుందో ఇక ఊహించుకోండి. మన మనసు కూడా అలా ప్రవర్తిస్తుంది. కాబట్టి ధ్యానంలో మనం ఏం చేయాలంటే ఆ రకంగా కాకుండా మనం దేని మీద అయితే దృష్టిని నిలిపామో, ఎందుకంటే మీరు ఇక్కడికి రావడానికి చాలా శ్రమపడి వచ్చారు అందరూ కూడా. నేను కూడా చాలా శ్రమపడి వచ్చాను, దాదాపు 2.5 గంటల ప్రయాణం చేసి. మీరు కూడా చాలా శ్రమపడి వచ్చారు. కాబట్టి ఈ యొక్క సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకొని ఆ జ్ఞానం యొక్క విలువను మనం తెలుసుకొని ఆ జ్ఞానాన్ని ఆర్జించి ఆ జ్ఞానాన్ని మన ధ్యానంలో ఏ రకంగా అన్వయించి మన జీవితం నిన్నటికంటే ఈరోజు ఈ జ్ఞానం ద్వారా కొంచెం బాగుపడింది, ఈ జ్ఞానాన్ని ప్రాక్టీస్ చేసినందువల్ల ఈ రోజు కంటే రేపు ఇంకా బాగుంటుంది అనేటువంటి ఉద్దేశంతో నేను చెప్పినటువంటి మాటల్ని శ్రద్ధగా వింటూ మధ్యలో ప్రశ్నలు అడగటానికి నేను కొంత సమయం ఇస్తాను. ఆ సమయంలో ప్రతి వాళ్ళు కూడా ఇది చిన్న ప్రశ్న, ఇది పెద్ద ప్రశ్న, ఇది చొప్పదంటు ప్రశ్న, ఇట్లాంటివి ఏమనుకోకుండా ఏది వస్తే అది మీరు చక్కగా అడగండి. ఎందుకంటే మీరు ఒకరు అడిగినందువల్ల 10 మందికి దానికి ఉపయోగపడుతుంది నేను చెప్పినందువల్ల. కాబట్టి దానికి సమాధానం చెప్పడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి ఆ రకంగా మనందరం కూడా కొంచెం ఈరోజు క్లాసు బిగిన్ అయినప్పటికీ క్లాస్ అయిపోయేటప్పటికీ కొంచెం జ్ఞానంగా కొంచెం ముందుకెళ్ళడానికి ప్రయత్నిద్దాం. ఈ ఉపోద్ఘాతంతో ఈరోజు క్లాస్ బిగిన్ చేస్తాను. ఇందాక మేడం ఆల్రెడీ చెప్పారు గురు పూర్ణిమను గురించి. నేను చెప్పాలనుకున్నటువంటి విషయాలు వారు ఆల్రెడీ కొన్ని చెప్పేశారు. కాబట్టి వారు చెప్పినటువంటి విషయాలను, వాళ్ళు టచ్ అయినటువంటి విషయాలని కొన్నిటిని టచ్ చేసి మనం ముందుకెళ్దాం. ఎస్, ఈ గురు పూర్ణిమ అనగానే మనకు గుర్తొచ్చేది ఎవరు? వ్యాస మహర్షి. వెరీ గుడ్. ఎందుకు వ్యాసుణ్ణి మన సనాతన ధర్మంలో గురువుగా అందరం గౌరవిస్తాం అని చెప్పే విషయం కూడా మేడం గారు చెప్పారు. ఎందుకంటే ఒకప్పుడు ఈ వేదాలు చిందరవందరగా ఉండేవి, కొన్ని వేల శ్లోకాలు గందరగోళంగా, ఒక పద్ధతి లేదు. ఎట్లా అంటే ఒక సైన్సు, మ్యాథమెటిక్సు, సోషల్ స్టడీసు, ఫిజికల్ సైన్సు, న్యాచురల్ సైన్సు, ఇవన్నీ మన సబ్జెక్ట్స్ కదా. ఇవన్నీ కలిపి ఒకదాంతో ఒక సంబంధం లేకుండా వీటన్నిటినీ ఒక మిషన్లో వేసి తిప్పి ఒక పుస్తకం రాశారనుకోండి, ఎట్లా ఉంటుంది? కొంచెంసేపు సైన్సు, ఆ 2వ పేజీలో సోషలు, ఆ 4వ పేజీలో మ్యాథమెటిక్సు, ఆ 5వ పేజీలోనేమో కొంచెం ఫిజికల్ సైన్సు, కొంచెం తెలుగు, కొంచెం ఇంగ్లీషు, అట్లా ఉండేవి వేదాలు. అసలు చదువుతుంటే ఇప్పుడు ఒకటి చెప్పేవాడు, నెక్స్ట్ పేజీలో కూడా ఇంకోటి మాట్లాడేవాడు. ఎందుకంటే అంటే వేదాలు అనేది ఒక పద్ధతి ప్రకారం రాసినవి కావు. ఎందుకంటే అందుకనే వాటిని ఏమంటారు? అపౌరుషేయాలు అంటారు. అంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి చెప్తూ వచ్చినాయి. ఎవరికి చెప్పిన వాళ్ళు చెప్తున్నారు, ఆ చెప్పింది ఇంకొకళ్ళకి చెప్పారు, ఇంకొకళ్ళకి చెప్పారు, ఇంకొకళ్ళకి చెప్పారు. ఈ చెప్పడంలో ఏమవుతుందో మీరు గమనించండి. ఎప్పుడైనా సరే నేను ఇక్కడి నుంచి, ఎందుకంటే మాకు మెడికల్ స్కూల్లో ఈ ప్రయోగం చేశారు. ఏంటో తెలుసా? మా అందరిని 100 మంది స్టూడెంట్స్ ఉండేవాళ్ళం. 100 మంది స్టూడెంట్స్ని వరుసగా నిలబెట్టారు. మా ప్రొఫెసర్ నిలబెట్టాడు. నిలబెట్టి ఏం చేశాడు తెలుసా? ఈ ఫస్ట్ స్టూడెంట్ చెవిలో ఒక కథ చెప్పాడు, చిన్న కథ. ఇదేంటంటే ఈ కథ 2వ వాడికి చెప్పాలి, చెవిలో, పెద్దగా కాదు. ఈ 2వ వాడు 3వ వాడికి చెప్పాలి, 3వ వాడు 4వ వాడికి చెప్పాలి. ఆ రకంగా 100వ వాడికి ఆ కథ చేరుతుంది. ఆ 100వ వాడికి కథ చేరిన తర్వాత ఆ 100వ వాడిని ఆ కథ పెద్దగా చెప్పమనేవాడు. పెద్దగా చెప్తే ఏమైందో తెలుసా? ఈ ఫస్ట్లో చెప్పినటువంటి కథకి ఆ చివరిలో వాడు చెప్పినటువంటి కథకి సంబంధమే ఉండేది కాదు. మనం కూడా అంతే. మనం ఏదైనా ఒక విషయాన్ని కనుక, ఎందుకంటే ఒకటి చెప్తే దానికి చివరి పలవగాలు చివరి కొట్టుకు అర్థం మారిపోతుంది. అలానే వేదాలు కూడా ఉండేవి, సంబంధం లేకుండా.
అప్పుడు జనం చాలా ఇబ్బంది పడతా ఉండేవాళ్ళు. ఈ వేదాల గురించి తెలుసుకోవడం చాలా అసాధ్యం, కష్టం అని చెప్పి అనుకున్నటువంటి తరుణంలో ఈ వేదవ్యాసుడు అని ఆయన వచ్చి, నో ఇది కరెక్ట్ కాదు, ఒక్కొక్క సబ్జెక్టుకి వేదాలలో ఉన్నటువంటి ఒక్కొక్క సబ్జెక్టుని ఒక్కొక్క విధంగా ఒక్కొక్క చోట చేర్చి ఆ సబ్జెక్టుని డివియేట్ కాకుండా పెట్టాలి అని చెప్పి ఒక 4 మహాగ్రంథాలుగా తయారు చేశారు. ఆ 4 గ్రంథాలే 4 వేదాలు. నాకు మేడం గారు చెప్పారు ఆ 4 వేదాలు. అది మహాభారతం కూడా. ఇట్లా 4 వేదాలు చేశారు. ఈ వేదాలు చేసిన తర్వాత మహాభారతాన్ని కూడా వారు రచించారు. తర్వాత ఏం చేశారు, తర్వాత ఈ 4 వేదాలు అంటే ఈ వేదాలలో ఎలా ఉంటాయమ్మా అంటే ఈ 64 కళలు వేదాల్లో ఉంటాయి. సపోజ్ వాస్తుశాస్త్రం వేదాల్లో ఉంటుంది, గణిత శాస్త్రం వేదాల్లో ఉంటుంది, తర్వాత శిల్పశాస్త్రం వేదాల్లో ఉంటుంది, తర్వాత ఇది అన్ని శాస్త్రాలు, పాకశాస్త్రం వేదాల్లో ఉంటుంది, తర్వాత జ్యోతిష్య శాస్త్రం వేదాల్లో ఉంటుంది. అంటే అసలు ప్రపంచంలో ఉన్నటువంటి జ్ఞానం దేనికి సంబంధించిన కాశ్యాయన కామసూత్రాలు వేదాల్లో ఉన్నాయి. కామసూత్రాల దగ్గర నుంచి నక్షత్ర మండలం సంబంధించినటువంటిది ప్రతి ఒక్క జ్ఞానం కూడా వేదాల్లో ఉంది. వేదాలలో లేనటువంటి జ్ఞానం అంటూ లేదు. అందుకని ఈ గందరగోళంగా ఉన్నటువంటి ఈ యొక్క వేదాలలో ఉన్నటువంటి జ్ఞానాన్ని ఈ యొక్క వ్యాస మహర్షి 4 రకాలుగా దాన్ని విభజించారు. అందుకని ఏం చేశారు, ఈ 4 వేదాలు, ఇందాక ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదం అని చెప్పి 4 విధాలుగా విభజించారు. విభజించిన తర్వాత ఇదేదో భలే ఉంది, ఈయన చాలా బాగా చేశాడు, చాలా బాగుంది వేదాలు చదవటం, ఇప్పుడు ఇదివరకు గందరగోళంగా ఉంది అని చెప్పి కొంతమంది చదవటం మొదలుపెట్టారు. ఒకసారి దారి చూపించగానే మన వాళ్ళకి ఏమవుతుంది, సార్ ఇంకొంచెం ఈజీ చేయండి దీన్ని, ఇది కూడా కష్టంగా ఉంది అని చెప్పి అడగటం మొదలుపెట్టారు. అప్పుడు వేదవ్యాసుడి దగ్గరికి వెళ్ళి, ఏమండి మీరు బాగున్నాయి కానీ ఇవన్నీ మేము ఎక్కడ నేర్చుకుంటాం, ఏది జ్యోతిష శాస్త్రం ఇవన్నీ నేర్చుకోవాలంటే కష్టం కదా, అసలు మనిషి జీవితంలో ఏం కావాలి, అసలు మనిషి ఎందుకు పుట్టాడు, ఈ మనిషి జన్మ యొక్క పరమార్థం ఏంటి, ఇది తెలుసుకోవాలనుకుంటారంటే ఈ వేదాలలో మేము ఎక్కడికి వెళ్ళి చదవాలి అని చెప్పి వేదవ్యాసుని అడిగారు. అప్పుడు వేదవ్యాసుడు ఏం చెప్పాడంటే, ఓకే అయితే మీరు అడిగినటువంటి వాటికి నేను సమాధానం చెప్పాలంటే ఏం చెప్పాలంటే, ఈ వేదాల మధ్యలో ఉంది ఈ యొక్క జ్ఞానాన్ని, ఈ మధ్యలో అక్కడ కొద్దిగా చదవండి, అక్కడ కొద్దిగా చదవండి, అక్కడ కొద్దిగా చదవండి అంటే మీకు అందరికీ కష్టంగా ఉంటుంది. కాబట్టి నేనేం చేస్తానంటే ఆ జ్ఞానాన్ని తీసుకెళ్ళి వేదాల చివరిలో పెడతా. ఆ వేదాన్ని తీసుకెళ్ళి వేదాల చివరిలో పెడతా. ఆ చివరిలో పెట్టినటువంటి 10 పేజీలు చదవండి. ఆ చివరిలో పెట్టిన 10 పేజీలు చదవండి, మీరు అడిగిన ప్రశ్నకు సమాధానాలు దొరుకుతాయి అన్నారు. దాని పేరేమన్నారు తెలుసా? దానికి ఏం పేరు పెట్టారు? వేద అంతము. దాన్ని ఏమంటారు? వేద అంతము. వేద ప్లస్ అంతము ఏమంటారు? వేదాంతము అన్నారు. అందుకని మన వాళ్ళు ఎవరన్నా నీతులు చెప్తుంటే అబ్బా పెద్ద వేదాంతం బోధించవలేవయా అంటారు. అంతే కదా. అంటే వేదాంతము అంటే ఏంటంటే ఆత్మజ్ఞానము. అది ఎక్కడ దొరుకుతుంది? వేదాల మధ్యలో ఎతకాల్సిన పనిలో ఎక్కడ దొరుకుతుంది అని చెప్పి వేదాల చివరిలోకి వెళ్ళి 10 పేజీలు చదివితే వేదాంతం వచ్చేస్తుంది అని వ్యాస మహర్షి దాన్ని చేశారు.
జనం అలవాటు పడిపోయారు, ఈజీ లైఫ్కి అలవాటు పడిపోయాం. కానీ మళ్ళీ వెళ్ళారు ఆయన దగ్గరికి. సార్ చాలా బాగా చేశారు, చివరికి వచ్చాం, చదువుతున్నాం, ఇది కూడా కొంచెం కష్టంగా ఉంది సార్ మాకు, దీన్ని కూడా ఇంకేదన్నా తొందరగా మాకు వచ్చేటటువంటి విషయం చెప్పండి అని చెప్పి వ్యాస మహర్షి చెప్తే ఓకే అట్నే చేస్తాను అని చెప్పి ఓకే ఈ వేదాంతాలని మొత్తాన్ని కొన్ని సూత్రాలుగా తయారు చేస్తాం. సూత్రాలు ఈజీ కదా మనకి, a+b², a²+b² + 2ab అని చెప్పి నోటితో చెప్పేస్తాం, అంతే కదా. ఈ సూత్రాల రూపంలో ఉంటే తెలుసుకోవడం ఈజీ ఉంటుంది. సామెతల రూపంలో కనుక విన్నాం అనుకోండి, ఆ సామెతలు ఎదుగుట విరుగుట కొరకే అని చెప్పాము. అట్లాంటి కొన్ని సామెతల రూపంలో కనుక చెబితే, సూత్రాల రూపంలో కనుక చెబితే వీళ్ళు తెలుసుకోవటం ఈజీగా ఉంటుంది. కాబట్టి 10 పేజీల్లో ఉన్నటువంటిది ఒక సూత్రం రూపంలో చెప్పానుకోండి, ఆ సూత్రాలు కనుక చెప్పారనుకోండి, ఆ సూత్రాలు తెలియంగానే వీళ్ళకి విషయం అర్థమైపోతుంది. కాబట్టి నేనేం చేస్తానంటే ఈ యొక్క వేదాంతాన్ని మొత్తాన్ని కూడా కొన్ని సూత్రాలుగా నేను వర్ణించి ఆ సూత్రాలు మీ ముందు పెడతాను, ఆ సూత్రాలు వల్లివేసేసేయండి, మీకు వేదాంతం అర్థమైపోతుంది అన్నాడు. థ్యాంక్ యూ సార్ అని చెప్పి ఆయన ఏం తయారు చేశాడు, బ్రహ్మసూత్రాలు అని చెప్పి తయారు చేశాడు. బ్రహ్మసూత్రాలు చదువుతున్నారు. ఈ మధ్య నేను ఒక స్వామిని దగ్గరికి వెళ్తే ఆమె బాగా అన్నీ చదువుకున్నామె. నేను ఆ దగ్గరికి బ్రహ్మసూత్రాలు ఇవన్నీ నేను గురువు గారి దగ్గర ఒక 5 ఏళ్ళు చదువుకున్నాను, అమెరికాలో. ఆమె వచ్చిన తర్వాత ఆమె అడిగింది నన్ను, ఏమండి మీరు అన్నీ చదువుకున్నారు కదా, నేను అన్నీ చదివాను, కానీ నాకెందుకో బ్రహ్మసూత్రాలను అర్థం చేసుకోవడం చాలా కష్టంగా ఉంది, మీరు కొంచెం నాకు బ్రహ్మసూత్రాలు ఆన్లైన్లో బోధిస్తారా అని అడిగింది ఆమె. అంటే దాన్ని బట్టి అర్థం చేసుకోండి, బ్రహ్మసూత్రాలు అర్థం చేసుకోవటం చాలా కష్టం. ఆమె అడిగిందంటే ఇక మామూలు వాళ్ళకి ఎంత కష్టం. కాబట్టి వీళ్ళందరూ కూడా మళ్ళీ ఎక్కడికి పోయారు, వ్యాస మహర్షి దగ్గరికి వెళ్ళారు. సార్ ఇది కూడా కష్టంగానే ఉందండి, ఇంకా కొంచెం. ఇప్పుడు ఎట్లుంటుందంటమ్మా, తినేటప్పుడు 3 రకాల పాకాలు ఉంటాయి. ఫస్ట్ పాకం ఏంటో తెలుసా, నారికేళ పాకం అంటారు. రెండో పాకం ఏంటో తెలుసా, కదళీ పాకం అంటారు. మూడో పాకం ఏంటో తెలుసా, ద్రాక్ష పాకం అంటారు. నారికేళ పాకం అంటే ఏంటి, నారికేళం అంటే ఏంటి, కొబ్బరికాయ. కొబ్బరికాయలో ఉండేటటువంటి కొబ్బరిని తినాలనుకోండి, ఈజీగా లేదు. బోండాన్ని తీసుకురావాలి, బోండంలో ఉన్నటువంటి పైన కొట్టాలి, తర్వాత పీసు లాగాలి, పీసు లాగిన తర్వాత టెంక్ ఉంటుంది, టెంకిన కొట్టాలి, టెంకిన కొట్టంగానే ఆ కొబ్బరి తినడానికి కుదరదు, మళ్ళీ చాకు తీసుకొని రావాలి, చాకులు పెట్టి మొత్తం తిరగాలి, అప్పుడు నోట్లో పెట్టుకోగానే ఆ కొబ్బరి నలగదు, పళ్ళ పక్కన పెట్టాలి, నక 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 కొడితే అప్పుడు ఆ కొబ్బరి యొక్క రుచి అర్థమవుతుంది. అటువంటిది బ్రహ్మసూత్రాలు. ఏమండి మేము కొట్టడం ఇవంతా కష్టపడలేం, ఇంకొంచెం ఈజీ పద్ధతి చెప్పండి అన్నారు. అదేంటి, కదళీపాకం. కదళీపాకం అంటే ఏంటి, అరటికాయ తినడం కూడా అంత సులభం కాదు. అరటికాయని తినాలి, తీసిన తర్వాత దాన్ని తొక్క తీయాలి, తొక్క తీసిన తర్వాత కింద పట్టుకోవాలి, దాని తర్వాత నోట్లో పెట్టుకోవాలి, నోట్లో పెట్టుకున్న తర్వాత అదేమో గుజ్జులాగా ఉంటుంది, పెట్టిన తర్వాత మళ్ళీ అని చెప్పి తినాలి, అప్పుడు నీకు అర్థమవుతుంది. అప్పుడు ఆయన ఏం చేశాడంటే, ఓకే అది వద్దు, కాబట్టి మీకు నారికేళ పాకం వద్దు, కదళీ పాకంలాగా ఉండేటటువంటి ఉపనిషత్తులు అని కొన్ని ఉన్నాయి. అది ఒక కథల రూపంలో ఉంటాయి ఉపనిషత్తులన్నీ,
కాబట్టి అందరికీ కథలు చదవటం ఇష్టంగా ఉంటుంది కాబట్టి సూత్రాలంటే కష్టం, గణిత సూత్రాలలాగా గణితం అంటే కష్టం. ఇది అట్లా కాదు, అన్నీ కథలలాగా ఉంటాయి. కాబట్టి కథలలాగా ఉండేటువంటి ఉపనిషత్తులను తయారు చేసి ఈ యొక్క బ్రహ్మసూత్రాలలో చెప్పినటువంటి అన్ని విషయాలను ఈ ఉపనిషత్తుల్లో పేర్చి కథల రూపంలో ఉంటాయి కాబట్టి ఇంట్రెస్ట్గా ఉంటుంది కాబట్టి చదువుకోండి. ఇది నారికేళ పాకం లాంటిది కాదు, కదళీ పాకం లాంటిది. అయితే కొంచెం చదవాలి, మీరు చదవకుండా కాడ అని చెప్పి అన్నారు. ఓకే సార్, బ్రహ్మాండంగా ఉంది, ఉపనిషత్తులు బాగున్నాయి అని చెప్పి మెయిన్గా దశ ఉపనిషత్తులు అంటారు. 10 ఉపనిషత్తులు కనుక చదివితే ఆత్మజ్ఞానం అంతా వచ్చేస్తుంది, సరిగా అర్థం చేసుకుంటే అని పెట్టారు. వెళ్ళి జనం చదివారు. సార్ ఇది కూడా చాలా కష్టంగా ఉంది సార్, అన్ని ఉపనిషత్తులు చదవాలంటే ఇంకా ఏమన్నా అట్లా వేసుకోగానే టక్కన అర్థమైపోవాలి మాకు, అట్లాంటిది ఏమన్నా మార్గం ఉంటే చెప్పండి అన్నారు. అప్పుడు ఏ మార్గం వేశారు? ద్రాక్ష పాకాన్ని కనిపెట్టారు. ద్రాక్ష అంటే ఒక ద్రాక్ష తీసుకొని అట్లా వేసుకుంటే టక్కన వెళ్ళిపోతుంది, ఏం చేయాల్సిన పల్లె. అందుకని ద్రాక్ష పాకం లాంటి దాన్ని ఒకదాన్ని కనిపెట్టాడు. దాని పేరు ఏంటో తెలుసా? ఏంటది? ఏమిచ్చాడు? మహాభారతాన్ని సృష్టించి మహాభారతాన్ని రచించి ఆ మహాభారతంలో చివరిలో ఉన్నటువంటి భగవద్గీతను సృష్టించాడు. ఆ భగవద్గీత ఏం లేదు, 700 శ్లోకాలు చదివితే నీకు మొత్తం అసలు నీ యొక్క ఆధ్యాత్మికత మొత్తం అర్థమైపోద్ది. ఇంకేం వద్దు, ఈ భగవద్గీత తీసుకొని చదవండి. 700 శ్లోకాలు, 700 శ్లోకాలు ఇంటూ ఒక్కొక్క శ్లోకం 4 లైన్లు, 7 4 28, 2800 లైన్లు చదవండి, మీకు ఆధ్యాత్మికత మొత్తం అర్థమైపోతుంది అని చెప్పి ద్రాక్షపాకం లాంటి భగవద్గీతనిచ్చి ఇదే ఉపనిషత్తుల యొక్క సారం మొత్తాన్ని దీంట్లో పెట్టాను, నవలేసేయండి, ద్రాక్షలాగా నోట్లో వేసుకోండి, ఆనందాన్ని అనుభవించండి అని చెప్పి ఇది ఇచ్చారు. అందుకనే ఈ మూడిటిని కలిపి ఏమంటారో తెలుసా? బ్రహ్మసూత్రాలను, ఉపనిషత్తులను, తర్వాత భగవద్గీతను కలిపి ఒక పేరుంది, ఎవరికైనా తెలుసా? ప్రస్థానత్రయము అంటారు. ప్రస్థానత్రయము. ఇప్పుడు ఈ స్వామీజీస్ అందరూ ఉన్నారు చూడండి, పెద్ద ఈ అందరూ, దయానంద సరస్వతి, తర్వాత చిన్మయానంద, మా గురువు గారు అయినటువంటి స్వామి బోధానంద సరస్వతి, అందరూ స్వామీజీస్ ఏం చేస్తారు తెలుసా? వెళ్ళి ఒక కోర్సులో చేరతారు, రెసిడెన్షియల్ కోర్స్. వీళ్ళందరూ చేసేది ఏంటో తెలుసా? ఒక రెసిడెన్షియల్ కోర్సులో చేస్తారు. అటువంటి కోర్సు ఎక్కడ ఉందంటే బాంబేలో సందీపని విద్యాలయం అనేటటువంటి ఒక కోర్సు ఉంది, అక్కడ చేరతారు. అక్కడ చేరి వాళ్ళు చదివేది ఏంటో తెలుసా? ఈ మూడే. వాళ్ళంతా వేదాలు చదవరు, ఈ మూడే: బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, భగవద్గీత. ఈ 3 చదివితే ఇక అయిపోయింది, మీరు వెళ్ళి స్వామీజీలు మీరు వెళ్ళి ప్రచారం చేసుకోండి అంటారు. వాళ్ళంతా ఈ వేదాలంతా చదవరు, ఎందుకంటే వేదాలలో సకల జ్ఞానం ఉంటుంది, కానీ అవన్నీ మనకు అవసరం లేదు. మనకేం కావాలి? వేదాలు అవసరం లేదు. ఏం కావాలి? వేదాలు అవసరం లేదు. ఏం కావాలి? వేదాంతం కావాలి. వేదాలలో చివరిలో ఏముంటుందో అది కావాలి. వేదాంతంలో ఏముంటుంది? బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, భగవద్గీత. ఈ 3 పట్టుకుంటే మన జీవితం ధన్యమైపోతుంది. ఇంకా మన పత్రిజీ గారు ఏం చేశారు తెలుసా? మనందరం ఈ పత్రిజీ గారి దగ్గరికి వెళ్ళి ఏమన్నారు? పత్రిజీ గారు, మేము 700 శ్లోకాలని చదవలేం, దీంట్లో 18 అధ్యాయాలు మా వల్ల కావటం లేదు, మాకు ఒక్క అధ్యాయం ఏమన్నా ఉంటే చెప్పండి సార్, మా జీవితం ధన్యం చేసుకోవటానికి అని చెప్పి పత్రిజీ గారి దగ్గరికి వెళ్ళి అందరూ అడిగితే పత్రిజీ గారు ఏం చెప్పారు తెలుసా? ఓకే, ఎందుకంటే వ్యాస మహర్షి లాంటి వాడు మన పత్రిజీ అని చెప్పడానికి నేను ఈ విధంగా చెప్తాను. అప్పుడు పత్రిజీ గారి దగ్గరికి వెళ్ళి అందరూ ఏమన్నారు తెలుసా? సార్ చదవలేము, మేము
కాబట్టి మాకేదన్నా ఒక మార్గం చెప్పండి, ఈ భవసాగరాన్ని దాటడానికి ఒక మార్గం చెప్పండి, మేము యొక్క జీవిత లక్ష్యాన్ని తెలుసుకోవడానికి ఒక మార్గం చెప్పండి, మోక్షం పొందటానికి ఒక మార్గం చెప్పండి, ఆత్మ సాక్షాత్కారం పొందటానికి ఒక మార్గం చెప్పండి. మేము ఇవన్నీ చదవలేం, మేము రైతులం, పల్లెటూళ్ళల్లో పని చేసుకునేటటువంటి వాళ్ళం, చాలామందికి మేము చదవటం రాయదు, వ్రాయటం రాదు, కానీ మాకు మోక్షం కావాలి సార్. చదువుకున్న వాళ్ళకైనా మోక్షం వచ్చేది, పండితులకైనా మోక్షం వచ్చేది, పామరులకు ఆ అదృష్టం లేదా అని చెప్పి పత్రిజీ గారిని అడిగినప్పుడు పత్రిజీ గారు ఏమన్నారు తెలుసా? భగవద్గీత 18 అధ్యాయాలు అవసరంలే, ఒక్క అధ్యాయాన్ని పట్టుకోండి చాలన్నాడు. ఏం అధ్యాయం ఏంటో తెలుసా? 6వ అధ్యాయం. దాని పేరేంటో తెలుసా? ఆత్మ సంయమన యోగము. ఆత్మ సంయమన యోగం. అప్పుడు కొంతమంది వెళ్ళి, సార్ ఆత్మ సంయమన యోగంలో ఎన్ని శ్లోకాలు ఉన్నాయండి? ఒక 30-40 శ్లోకాలు ఉన్నాయి సార్. 700 శ్లోకాలను తీసుకొచ్చి ఆత్మ సమయంలో ఉన్నటువంటి 30-40 శ్లోకాలకు తీసుకొచ్చారు. ఈ 30-40 శ్లోకాలు కూడా మాకు చాలా కష్టంగా ఉంది సార్. ఏదన్నా 1-2 శ్లోకాలు చెప్పండి సార్, మా జీవితాన్ని ధన్యం చేసుకునే మార్గం ఏమన్నా 1-2 శ్లోకాల్లో ఉంటే చెప్పండి సార్ అని చెప్పి అడిగితే, ఆ మహానుభావుడు మన మీద ప్రేమతోటి, నా బిడ్డలు అడిగారు, ఆత్మజ్ఞానం తెలుసుకోవాలనేటువంటి ఆకాంక్షతో వచ్చి ఆర్ద్రతతో అడిగారు అని చెప్పి 2 శ్లోకాలు చెప్పాడు. 2 శ్లోకాలు ఆత్మ సంయమన యోగంలో 2 శ్లోకాలు చెప్పారు. ఏమిటి ఆ 2 శ్లోకాల్లో ఏముంది అంటే, నన్ను ఈ ధ్యానంలోకి తేవటానికి కారణం ఏదైతే ఉన్నదో అది ఉంది. నేను ధ్యానంలో కావటానికి కారణం ఏదైతే ఉన్నదో అది ఉన్నది. ఇప్పుడు నేను ఈ ధ్యానంలోకి ఎలా వచ్చానో చెప్తే దాంట్లో ఏముందో అనేది మీకు అర్థమవుతుంది. నేను నా గురువుగారి దగ్గర బ్రహ్మసూత్రాలు, ఉపనిషత్తులు, భగవద్గీత 3 సంవత్సరాలు వీళ్ళందరూ నేర్చుకున్నట్టుగానే నేను నా గురువు సమక్షంలో అమెరికాలో నేర్చుకున్నాను. నేర్చుకున్న తర్వాత ఆయన ఏం చెప్పాడు, అనిల్, ఈ 2 ఉపనిషత్తులు అవి నీ కోసం, నువ్వు ప్రజల్లోకి వెళ్ళి చెప్పాల్సింది ఒకటి, అదేంటంటే భగవద్గీత. కాబట్టి దాని మీద నా చేత ఒక పుస్తకం రాపించి, దాని మీద చేసి నా చేత ఉపన్యాసాలన్నీ ఇప్పించి వేరే చోట్ల భగవద్గీతలో ఒక పర్వాలేదు నువ్వు బాగా చెప్తున్నావు అనిల్ అని చెప్పి ఆయన నా యొక్క డిబేట్ చేసేటువంటి స్థితికి నేను వచ్చాను. వచ్చిన తర్వాత అనిల్ నువ్వు వెళ్ళిపో ఇండియా వెళ్ళిపోయి నువ్వు భగవద్గీతను ప్రచారం చేయి, నువ్వు ఇక్కడ ఉండాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి వెళ్ళిపోయాను. వెళ్ళిపోయిన తర్వాత నేను ఎందుకో నాకు తెలియకుండా నేను ఉండేటటువంటి డెట్రాయిట్లో ఉన్నటువంటి కలామజు అనే ఊళ్ళో నుంచి పరిస్థితుల ప్రభావం వల్ల నేను డాలస్ అనేటటువంటి ఊళ్ళో జరిగింది. ఇండియా వెళ్ళిపోమన్నారు ఆయన. ఇండియా వెళ్ళిపోవడానికి రెడీ అయ్యాను, ఉద్యోగానికి రిటైర్డ్ అయిపోయాను, ఇళ్ళు అమ్మేశాను, ఇంట్లో సామాన్లు అమ్మేశాను. ఒక 4 రోజుల్లో నేను రిటైర్ అవుతున్నానని చెప్పి ఒక అపార్ట్మెంట్లో కూర్చొని అపార్ట్మెంట్ ఒక 4 రోజులు ఉండేసేసి ఇండియా ఫ్లైట్ టికెట్ కూడా కొనుక్కున్నాం, నేను నా వైఫ్ వద్దామని చెప్పి చేస్తూ ఉంటే, అప్పటిదాకా నేను ఏ యోగాలు రుచించానో తెలుసా? సాయిబాబా భక్తుడిలాగా భక్తి యోగాన్ని అనుభవించాను. ఒక టీచర్గా, ఒంగోలులో ఉన్నటువంటి ఆదిత్య స్కూల్ టీచర్గా, అమెరికాలో డాక్టర్గా. ఏ యోగం అది? ఏమంటారు ఆ యోగాన్ని? ఒక టీచర్గా పనిచేయటం, ఒక డాక్టర్గా సేవలు అందించడాన్ని ఏ యోగం అంటారు? కర్మయోగం అంటారు. కర్మయోగం చేశాను. తర్వాత 3 సంవత్సరాలు గురువుగారి దగ్గర ఇవన్నీ నేర్చుకోవటాన్ని ఏ యోగం అంటారు? జ్ఞానయోగం అంటారు. కాబట్టి భక్తి యోగం అయిపోయింది, కర్మయోగం అయిపోయింది, జ్ఞానయోగం అయిపోయింది.
ఇంకా ఏ యోగం మిగిలింది? ఒకే ఒక యోగం మిగిలింది. ఆ యోగం పేరు ఏంటో తెలుసా? రాజయోగం. 4 యోగాలు ఉన్నాయి మనకి: భక్తి యోగం, కర్మయోగం, జ్ఞానయోగం, రాజయోగం. నేను ఆ టైంకి ఎన్ని యోగాలు పూర్తి చేశాను? 3 యోగాలు పూర్తి చేశాను. కానీ నాకు తెలియకుండానే ఇండియా రావాలనుకున్నాను. విశ్వం ఒప్పుకుంటుందా? అప్పుడే నువ్వు ఇండియా పోవడానికి పరిపక్వత కాదు, ఇంకా ఒక యోగాన్ని నువ్వు నేర్చుకోవాలి అని చెప్పి నన్ను మిచిగన్లో ఉన్నటువంటి ఆశ్రమం ఉన్నటువంటి ఊళ్ళో నుంచి డాలస్కి పంపించింది. డాలస్కి పంపించి ఆ కుటుంబ బాధ్యతలు కొన్ని ఉంటే అవి తీర్చేసుకున్న తర్వాత ఓకే ఇప్పుడు ఇండియా వెళ్ళిపోతాను అని ఆలోచిస్తున్నటువంటి సమయంలో రవీంద్ర అనేటటువంటి ఒక ఆయనతో పరిచయం జరిగింది. ఆ పరిచయం అయిపోయిన తర్వాత ఆయన నన్ను పిలిచి, ఏమండి ఈరోజు సాయంత్రం ఒకళ్ళ ఇంట్లో ధ్యానం జరుగుతుంది, మీరు కూడా వస్తారా అని చెప్పి ఆయన అడిగాడు. వస్తానండి, ధ్యానమే కదా అని చెప్పి వెళ్ళి కూర్చున్నాను. కూర్చుంటే ఆ ధ్యానం చెప్పించి ఆయన ధ్యానం ఎలా చేయాలో చెప్తున్నాడు. ఫస్ట్ టైం కదా వెళ్ళటం, కాబట్టి ధ్యానం ఏం చెప్తారు? కాళ్ళు 2 పెట్టుకోండి, తర్వాత కళ్ళు మూసుకోండి, తర్వాత చేతులు ఈ రకంగా పెట్టుకోండి, నిటారుగా కూర్చోండి, మెడ నిలువుగా పెట్టుకోండి, శ్వాస మీద ధ్యాస పెడుతూ ఉండండి, ఆలోచనలు వస్తే పట్టించుకోకండి, ఇవన్నీ చెప్తున్నాడు. ఒకసారి చెప్తుంటే నాకు ఒక్కసారి ఆశ్చర్యం వేసింది. ఎందుకో తెలుసా? ఎందుకు? భగవద్గీతలో శ్రీకృష్ణుడు ఆత్మ సంయమన యోగంలో చెప్పినటువంటి 2 శ్లోకాలలో ధ్యానం ఏ రకంగా చెప్పాడో అదే రకంగా ఈయన చెప్తుంది. అప్పుడు ఏంటిది? ఈయన చెప్పేటటువంటి ఈ యొక్కది భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినటువంటి వ్యాస మహర్షి రచించినటువంటి ఆ భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పినటువంటి ఆ 2 శ్లోకాలు ఒకటే అని చెప్పి ఆయన చెప్పింది ఫాలో అయ్యి నేను ధ్యానంలో కూర్చోవడం జరిగింది. ఆ ధ్యానంలో ఫస్ట్ ధ్యానం కూర్చున్నప్పుడు ఫస్ట్ ఆనాపానాసతి ధ్యానం. మిగతా ధ్యానాలు చేశాను. ఏది? ఒక విగ్రహాన్ని ముందు పెట్టుకొని చేయటం, ఫోటోని ముందు పెట్టుకోవడం చేయటం, లైట్ ముందు పెట్టుకోవడం చేయటం, ఇట్లాంటి ధ్యానాలు చిన్నప్పటి నుంచి చాలా చేశాను. కానీ ఏది నాకు సూట్ కాల. ఎప్పుడైతే ఈ ఆనాపానాసతి ధ్యానాన్ని చేశానో 1 అవర్ ధ్యానం చేసి బయటకు వచ్చిన తర్వాత నాకు వచ్చినటువంటి అనుభవాలను వారికి వివరించాను. అందరూ కూడా చాలా సంతోషించారు. అప్పుడు నా ప్రయాణం ప్రారంభమైంది. అప్పటి నుంచి నేను ఈ ధ్యాన ప్రచారం అనేటటువంటి ఈ ప్రయాణాన్ని ఈరోజు దాకా కొనసాగిస్తూనే ఉన్నాను. అర్థమైందా? కాబట్టి ఈరోజు మనకు ఈ గురు పూర్ణిమ సందర్భంగా వ్యాస మహర్షికి మనం కృతజ్ఞతలు చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకు? వేదాలలో ఉన్నటువంటి జ్ఞానాన్ని, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని వేద అంతంలోకి తీసుకొచ్చి అంతంలో ఉన్నటువంటి జ్ఞానాన్ని తెలుసుకోవటం కూడా కష్టంగా ఉంటుంది. కాబట్టి మళ్ళీ బ్రహ్మసూత్రాలను సృష్టించి బ్రహ్మసూత్రాలలో ఉన్నటువంటి జ్ఞానం కూడా నా బిడ్డలకి కష్టంగా ఉంటుంది, ఇంకొంచెం మంచిగా సులభంగా ఇద్దాము అని చెప్పి ఉపనిషత్తులు సృష్టించి ఉపనిషత్తులు కూడా నా పిల్లలకు కష్టంగా ఉంటుంది, నా బిడ్డలకు కష్టంగా ఉంటుంది, ఇంకా ఏదైనా సరే సులభతరంగా చేద్దామని చెప్పి భగవద్గీతను సృష్టించి భగవద్గీత కూడా వీళ్ళు 700 వాళ్ళకి చేయలేక చెప్పి ఆత్మ సంయమన యోగం, ధ్యాన యోగం అనేటటువంటి ఒక చాప్టర్ని సృష్టించి ఆ చాప్టర్ కూడా చేయడానికి వీళ్ళకి కష్టంగా ఉంటుంది. కాబట్టి ఈ చాప్టర్లో ఉన్నటువంటి ఒక 2 శ్లోకాలలో ఏం చేస్తే వీళ్ళు జీవితం ధన్యమైపోతుందో, ఏమి చేస్తే వీళ్ళు మోక్షం పొందుతారో, ఏమి చేస్తే వీళ్ళు ఆత్మసాక్షాత్కారం పొందుతారో అటువంటి 2 శ్లోకాలని ఆ ఆత్మ సంయమ యోగంలో పెట్టి
ఆ ఆత్మ సంయోగంలో ధ్యానం అనేటటువంటి విధాన్ని ఆయన్ని ఏ రకంగా చెయ్యాలో మనకి చెప్పి దాన్ని వీళ్ళందరూ చాలామంది చూడలేరు కాబట్టి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అనేటటువంటి ఒక గురువుని సృష్టించి ఆ గురువు ద్వారా ఈ యొక్క ఆనాపానాసతి ధ్యానాన్ని ఎలా చెయ్యాలి అనేటువంటి విషయాన్ని ఆ భగవద్గీతలో ఉన్నటువంటి ఆత్మ సంయమంలో ఉన్నటువంటి ఆ 2 శ్లోకాల్లో ఏమైతే ఉన్నదో ఆ విషయాన్ని మనందరికీ చెప్పించి ఈ ధ్యానాన్ని ప్రపంచం మొత్తం విశ్వవ్యాపితం చేసి ఎంతోమందిని ఆధ్యాత్మిక మార్గంలో నడిపించి ఆత్మ సాక్షాత్కారం వైపు మోక్షం వైపు మనందరినీ ముందుకు విరికిస్తున్నటువంటి పూర్వించినటువంటి పాత్రలో చివరలో ఉన్నది బ్రహ్మర్షి పితామహ పత్రిజీ అయితే ఆదిలో ఉన్నటువంటి వారు ఎవరు? వ్యాస మహర్షి. అందుకని చాలామంది ఏం చెప్తారంటే గురు పరంపర అంటారు. అంటే ఒక గురువు నుంచి ఇంకొకళ్ళు వస్తారు, ఒక గురువు నుంచి ఇంకొంటారు. కాబట్టి ఆ గురు పరంపరలో చివరి ప్రదేశంలో ఉన్నటువంటి వారు ఎవరు? మన బ్రహ్మర్షి పితామహ పత్రి. అందుకనే గురు పూర్ణిమ మనము వ్యాస భగవానుడిని గుర్తించుకోవటానికి చేసుకుంటున్నటువంటి ఒక పరమ దినం, ఒక పర్వదినం అయినప్పటికీ కూడా వ్యాస మహర్షిని ఏ రకంగా మనం కృతజ్ఞతాపూర్వకంగా స్మరించుకుంటున్నామో అదేవిధంగా ఒక ద్రాక్ష పాకం లాంటి ఈ యొక్క ఆనాపానాసతిని పరిచయం చేసినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారిని కూడా ఈరోజు ఈ గురు పూర్ణిమ సందర్భంగా స్మరించుకొని మన కృతజ్ఞతను వ్యక్తపరచడం అనేది ధ్యానులుగా మనందరి ముందున్నటువంటి కర్తవ్యం. అర్థమైందమ్మా? కాబట్టి ఈ గురు పూర్ణిమ యొక్క అంతరార్థం ఇది. అదేందమ్మా? సుధాకర్ కొద్ది పాస్ చేయి, ఇక్కడ మళ్ళీ తర్వాత స్టార్ట్ చేయి. ఓకే, నేను కూర్చున్నాను, ధ్యానం చేస్తున్నాను. అంటే అంటే విశ్వం, నేను అనుకునేదంటే విశ్వం ఏదంటే, నువ్వు ఇప్పుడు దాకా భక్తి యోగం నేర్చుకున్నావు, కర్మయోగం నేర్చుకున్నావు, జ్ఞానయోగం నేర్చుకున్నావు, ఈ మూడిటికి మించినటువంటి ఇంకో యోగం ఒకటి ఉన్నది, అది కూడా నేర్చుకొని నువ్వు ఇండియా వెళ్తే పూర్ణంగా వెళ్ళిపోతావు అని చెప్తూ రాజయోగాన్ని కూడా నాకు నేర్పింది. ఈ ధ్యానాన్ని ఏ యోగంలో పెట్టారో తెలుసా? ఈ ధ్యానాన్ని ఏ యోగంలో పెట్టారు? రాజయోగంలో పెట్టారు. కాబట్టి ధ్యానం కనుక నేర్చుకుంటేనే నువ్వు యోగాలు, ఈ మిగతా యోగాలు మొత్తానికి ఈ ధ్యానం అనేది రాజయోగం. కాబట్టి ఈ 3 నేర్చుకొని కూడా నువ్వు 4వ దాన్ని కనుక నేర్చుకుపోతే అసంపూర్ణంగా నీ ఆధ్యాత్మిక ప్రయాణం ఉన్నట్టు. కాబట్టి ధ్యానంలో చేసినటువంటి వాడే ఆధ్యాత్మికమైనటువంటి సంపూర్ణత్వాన్ని పొందినటువంటి వాడు. ఓకే, ఇంకా చెప్పుకుంటూ పోతే వెళ్ళిపోతూ ఉంటాం, ఇంత ఆపేస్తాం. నా అనుభవాన్ని గురించి అడిగారు. కూర్చొని ధ్యానం చేస్తున్నాను. ఫస్ట్ టైం ఒక 15-20 నిమిషాల సేపు ధ్యానం చేసే టైంకి ఒక గరుడ పక్షి, దాన్ని ఏమంటారు, గద్ద అంటారా? గరుడ పక్షి వచ్చి వెలుకుంటా వచ్చి చుట్టూ తిరిగి చివరికి నా ముక్కు చివరలో తన యొక్క పాదాలను ఏమంటారు, క్లాస్ అంటారు ఇంగ్లీష్లో, అది దీని మీద పట్టుకొని కూర్చుంది. ఇటు తిరిగి కూర్చున్న తర్వాత ఫస్ట్ ఏం చేస్తుందంటే తన యొక్క రెక్కలను బయటికి వైపు నెడతా. కొంచెం సేపు నెట్టిన తర్వాత నేను గమనిస్తూనే ఉన్నాను.
అనుభూతి పొందుతూనే ఉన్నాను. కొంచెంసేపు నెట్టిన తర్వాత మళ్ళీ ఆ యొక్క రెక్కలని ఇటు తిప్పటం ఆపేసి, ఇటు తిప్పేది తెలుసా, ఇట్లా చేయటం మొదలుపెట్టింది. ఇలా జరిగి 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 నాకు స్పృహ వచ్చే టైంకి ఇదంతా ఒక దృష్టి, థర్డ్ ఐ అంటారు చూడండి, ఆ రకమైనటువంటి దృష్టి. అది అయిపోయిన తర్వాత నేను ధ్యానం నుంచి బయటికి రాగానే అది ఎగిరి వెళ్ళిపోయింది. అది నేను పొందినటువంటి అనుభవం. ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అప్పటి నుంచి ఏంటో తెలుసా, నాలో మిగిలినటువంటి మలినాలు అన్నీ అయినా గనక కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరాలకు సంబంధించినటువంటి ఏమైనా సరే చిన్నవి ఏమైనా కూడా ఉన్నా కూడా వాటన్నిటినీ మొత్తాన్ని బయటికి నెట్టేసి వాటి స్థానంలో, కామన్ స్థానంలో తృప్తి, కామన్ స్థానంలో, కామానికి ఆపోజిట్ ఏంటి, తృప్తి. కోరికకు ఆపోజిట్ ఏంటి, తృప్తి. కాబట్టి నా చేత ఏం చేయించింది, ఎంతో డాక్టర్గా ప్రతి నెల అమెరికాలో పనిచేస్తుంటే ఐ కెన్ మేక్ లాట్ ఆఫ్ మనీ, నాకు చాలా ఎక్కువ డబ్బులు వస్తాయి డాక్టర్కి. కానీ ఏమనుకున్నాను, ఆ ధ్యానం అయిపోయిన తర్వాత చాలు, ఏముంది, వస్తూ ఉంటాయి, బ్యాంకులో పడతా ఉంటాయి, ఏం చేసుకుంటాను, వాట్ కెన్ ఐ డూ అనేటటువంటి తృప్తి. మెర్సిడీస్ బెంజ్లో కారులో తిరిగినా సరే 4 చక్రాలే, హోండా ఎమేజ్లో తిరిగినా కూడా 4 చక్రాలే కదా అనేటటువంటి తృప్తి. 4500 స్క్వేర్ ఫీటు అమెరికాలో ఇంటిలో ఉన్నా కూడా 900 స్క్వేర్ ఫీటు 2 బెడ్రూమ్ ఉన్నటువంటి గుంటూరులో ఉన్నటువంటి అపార్ట్మెంట్లో కూడా పడుకునేది ఒక రూములోనే కదా, తృప్తి. హంసతూలికాపురం మీద $1,00,000 బెడ్ మీద పడుకున్నా కూడా 5,000 రూపాయలు చేసినటువంటి మామూలు బెడ్ మీద పడుకున్నా కూడా పట్టేది ఒకటే, నిద్ర. దీనంతా ఏమంటారు, తృప్తి. దేని స్థానంలో రావాలి, ఇది కోరికల స్థానంలో రావాలి. అంటే కామం బదులు కామాన్ని బయటికి నెట్టేసింది, తృప్తిని లోపలికి లాగేసింది. రెండోది ఏంటి, క్రోధం, కోపం విపరీతంగా. ఆ కోపంలో చాలాసార్లు ఆ కోపం యొక్క ఫలితాన్ని కూడా నేను పొందాను. కానీ ఆ క్షణం నుంచి కోపం పోయింది, కోపాన్ని బయటికి నెట్టేసింది. ఆ స్థానంలో ఏమి లోపలికి తీసుకొచ్చింది, ప్రేమ. కోపాన్ని బయటికి నెట్టేసింది, ప్రేమను లోపలికి తీసుకొచ్చింది. కామ, క్రోధ, లోభం. లోభం అంటే ఏంటి, నేను ఎవరికి ఇవ్వను, నేనే సంపాదించుకున్నా, నేనే ఖర్చు పెట్టుకుంటా, ఎవరికి ఇవ్వను, కావాలంటే నువ్వు ఖర్చు పెట్టుకో, నువ్వు కష్టపడు. పోయింది. ఇండియా వచ్చా, నా డ్రైవర్ని పెట్టుకొని నేను తిరుగుతున్నా, నా పెట్రోల్ పెట్టుకొని నేను తిరుగుతున్నా, ఇంకా పిలవండి, ఇంకొకటికి వచ్చి చెప్తాను అని చెప్పి పోయినసారు ఇక్కడికి వచ్చిన తర్వాత 15,000 కిలోమీటర్లు, 60 క్లాసులు, 3 రాష్ట్రాలు, ఎవ్వరి దగ్గర కూడా ఒక్క నయా పైసా తీసుకోకుండా ప్రచారం చేస్తూనే ఉన్నారు. అదేంటిది, లోభగుణం పోయింది, దానగుణం వచ్చింది. కామ, క్రోధ, లోభం. తర్వాత ఏంటి, మోహగుణం. మోహగుణం అంటే ఏంటి, నా పిల్లలు, నా మనవడు మొత్తం వాడికి రాసేయాలా, నా మనవడి సామాన్యంగా ఉండటానికి వీల్లేదు, నాకంటే బాగుండాలా, నా పిల్లల కంటే కూడా బాగుండాలా నా మనవడు. మోహం మొత్తం పోయింది. అందరినీ వదిలేశాను, మీ బతుకులు మీరు బతకండి, నా బతుకు నేను బతుకుతాను అని చెప్పి వదిలేసి వచ్చాను. మోహం పోయింది,
దాని బదులు ఏమొచ్చింది? దానగుణం వచ్చింది. మోహం. తర్వాత ఏంటి? మదం. నాకంతా తెలుసు, నేను డాక్టర్ని, అందరి జీవితాలు నా చేతుల్లో ఉన్నాయి, నేను తండ్రిని, నేను తాతని, నేను పెద్ద ఇంటి యజమానిని, బ్యాంకులో బ్యాలెన్స్ ఉన్నటువంటి గొప్ప ధనవంతుణ్ణి. మొత్తం దిగజారిపోయి నేను ఏమీ కాదు, ఒక సామాన్య మానవుణ్ణి. మదం పోయి ఏమొచ్చింది? వినయం వచ్చింది. కామం, క్రోధం, లోభం, మోహం, మదం. తర్వాత ఏమొచ్చింది? మత్సరం. పక్కింటి వాడిని చూస్తే వాడు ఏదన్నా సరే నాకంటే పెద్ద ఇళ్ళు కనుక కట్టుకుంటే, ఓ మై గాడ్, నేను ఎప్పుడు కట్టుకుంటాను. నాకంటే పక్కవాడు ఒక పెద్ద కారు కొనుక్కుంటే, ఓ నేను ఎప్పుడు కారు కొనుక్కుంటాను, అందుకంటే పెద్ద కారు. ఈ రకమైనటువంటి పోలికలు పోయినాయి. ఇక్కడ గుంటూరులో చాలామంది, ఏంటి సార్ మీరు ఈ అపార్ట్మెంట్లో ఉండటం ఏంటి, మీరు నిజంగా అమెరికా నుంచి వచ్చారా లేకపోతే ఇంకెక్కడి నుంచి వచ్చారా, ఒకరికి నిజంగా మాకు అబద్ధాలు చెప్తున్నాను, మాకు అమెరికా నుంచి వచ్చారా, ఏంటి సార్ అసలు గుంటూరులో ఎటువంటి అపార్ట్మెంట్లు ఉన్నాయి, ఏంటి అపార్ట్మెంట్ ఉంటాయంటే, నా పక్కన నా యొక్క నైబర్ ఎవరో తెలుసా? ఆటో డ్రైవరు నా పక్కన ఉండేవాడు. మేమిద్దరం మంచి ఫ్రెండ్స్. కాబట్టి ఆ పోలికలు అనేవి పోయినవి. ఆ పోలికలు పోయి అవతల వాడు కొంచెం ముందుకు వస్తే అభినందించడం అనేది పేరిపోయింది. కాబట్టి మత్సరానికి మారు పేరేంటి? దానికి వ్యతిరేకమైనటువంటి పదం ఏంటి? ఎదుటి వాడు కొంచెం ముందుకు వస్తే అభినందించాలి. ఓ భలే చేశావు, చాలా బాగా చేశావు అని చెప్పి కాబట్టి మత్సరం పోయింది, అభినందించడం వచ్చింది. ఈ రకంగా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరాలనేవి నా నుంచి ఆ రోజు నుంచి వెలిపిపోయినాయి. వాటి స్థానంలో మొత్తం వచ్చింది. ఇప్పుడు వెళ్ళు ఇండియా, వీటితోటి ప్రచారం చేయి అనే విధంగా నన్ను పంపించడం జరిగింది. ఇది ఆ రోజు జరిగినటువంటి నా అనుభవానికి ఇది పాస్ చేయి సుధాకర్.